కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకండి. ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే. గమ్యం నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండటం చాలా ముఖ్యమైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. సహాయం చేసే గుణమున్నవాడు సాకులు వెతకడు. ఈ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి దూరం అయితే తెలుస్తుంది వారి విలువేంటో. మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు కాదంటారా? సింహం వెనుక ఎన్ని సునకలు మొరిగిన సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. చింతించకండి. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్న వారు మాత్రం అరుదుగా ఉంటారు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. జీవితం మీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధని మిగిల్చి వెళ్తారు కాదంటారా? సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువని సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే వస్తువైన. ఎవరి జీవితం వారికి గొప్ప. అంతేగాని ఎదుటి వారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు, కానీ ఆ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు. నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకొని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది. కష్టం అనేది ఎప్పుడు ఉండిపోదు. సంతోషం రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే బాధలను ఓపిక ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి. మంచిగా ఉండండి, అంతేగాని మంచితనమే బలహీనంగా ఉండకండి. మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. అన్నింటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అతిగా అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాము. ఈ సమాజంలో జాలి గుణం కలవాడికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవాడికి సుఖాలు ఎక్కువ. పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు.
ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలేయ్. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు. నువ్వు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు. నచ్చకపోయినా నష్టమేం లేదు. మరెవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సల్లేదు. నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా, వారికి ఏం చేసినా కూడా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే వారికి నీతో అవసరం తీరిపోయిందని అని అర్థం. మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు, కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించే వారే గొప్పవారవుతారు. డబ్బు లేకపోతే మన ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవారు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బుంటేనే దగ్గరవుతున్నారు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి. జరుగుతున్న దాన్ని గమనించాలి. అలాగే జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందనుకుంటా. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకండి. ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది. మీరు గతంలో ఆగిపోకండి. ఎందుకంటే కాలం సాగిపోతూనే ఉంటుంది. నువ్వు చేసే పని నీకు ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడండి. ఎందుకంటే నేటి నీ కష్టం తప్పకుండా రేపటిని నీ ఆనందానికి పునాది అవుతుంది. కష్టపడడం తప్పు కాదు. కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. నువ్వు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది. మనం లక్ష్యం కోసం పెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం దక్కుతుంది. నిరాశ పడకండి. ఎదుటివారు మంచివారో చెడ్డవారో అని వేలెత్తి చూపించే హక్కు ఎవరికి లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేదంటే వదిలేయ్. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి. వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తుకు వస్తున్నారని సంతోషించండి. వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. అలాగే చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరికి వాళ్ళుగానే ఉండిపోతారు. మన జీవితంలో అవసరానికి ఆదుకునే వారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునే వారు మాత్రం చాలా మందే ఉంటారు. ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే. దీనివల్ల అనారోగ్యం కలుగుతుందే తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం దొరకదు. ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. నీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరేది ఉండకూడదు. అప్పుడే మీరు కుదుట పడతారు. ఏ పని లేని వారికి ఎక్కువ ఆలోచనలు ఉన్న వారికి ఎక్కువ సమస్యలు. గుర్తుంచుకోండి, ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది మన బలం. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నామంటే అది మన బలహీనత. మన మనసు ఎలా ఉంటుంది అంటే ఎదుటివారికి కష్టం వస్తే చూసి తట్టుకోలేక మన దగ్గర ఉన్నదంతా మొత్తం ఇచ్చేస్తాం. అదే కష్టం మనకు వస్తే మాత్రం కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు.
మనకు బాగా ఇష్టమైన వాళ్ళకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అది మన మెదడు ఒప్పుకున్నా మన హృదయం మాత్రం ఒప్పుకోదు. అందరూ నీ వాళ్ళు అని మీ బలహీనతలను పంచుకునే సాహసం చెయ్యకు. మీ వాళ్ళు పరాయి వాళ్ళు అవ్వడం ఒక్క నిమిషం పట్టదు. అప్పుడే నీ బలహీనతలే వాళ్ళకి బలంగా మారుతాయి. గుర్తుంచుకోండి. మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో తెలుసా? ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు. ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. అవసరం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ఎందుకు అంటే పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెప్తూ ఉంటుంది. ఎందుకు అంటే అవసరం కదా. ఈ సమాజంలో నవ్వుతూ ఉండే విలువ బాధకి ఉండదు. డబ్బుకి ఉండే విలువ గుణముకి ఉండదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు. జీవితం చాలా చిన్నది. నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు. నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడు గుమ్మం బయట ఉంటుంది. కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం ఎప్పుడు గుమ్మం లోపలే ఉంటుంది. ఎందుకంటే పేదవాడికి సంస్కారం గుణంలో ఉంటుంది, డబ్బులో కాదు. అప్పు, పగ, అలాగే రోగం ఈ మూడు లేనివాడు గుడిసెలో బ్రతికిన కోటీశ్వరుడే. ఇతరులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో మొహం చూసుకోవడం రెండు ఒకటి. అర్థమైందనుకుంటా. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. అనుకున్న వ్యక్తి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు అన్నది నిజం. జాగ్రత్తగా ఉండండి.